వైఎస్ఆర్ ఉన్నప్పుడు తమ బ్రతుకులు పండగని ఓ మహిళ చెప్పింది. ఇప్పుడు తమ బ్రతుకులు గంజి బ్రతుకులైపోయాయని వాపోయింది. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం జొన్నపాడులో రచ్చబండ నిర్వహించిన షర్మిల ప్రభుత్వంపై మండిపడింది. జొన్నపాడు గ్రామానికి ప్రతి అక్కకి చెల్లికి, ప్రతి అమ్మకి అమ్మకి, ప్రతి అన్నకి తమ్ముడికి, ప్రతి అయ్యకి తాతకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. షర్మిల నిర్వహించిన రచ్చబండలో ఓ మహిళ ఆవేదన అంతా ఇంతా కాదు. ఇంటికి బంధువులు వస్తే వండి పెట్టలేని స్థితిలో ఉన్నామంటూ వాపోయింది. 350, 250 అప్పుడు వచ్చేది బిల్లు, కరెంట్ బిల్లు. ఇప్పుడు 800, 1000, 1100 అలా వేస్తారు బిల్లు. అలా కట్టాల్సి వస్తుంది. మేము కష్టపడుకుంటున్నాము. కష్టపడుకోమా కట్టవా మేము చెప్పండి మేడం. మేము మొన్న కట్టింది పోయిన నెల 850 రూపాయలు. మరి మేము ఒక ఫ్యాన్లని, ఫ్రిడ్జ్లని, బొగ్గులు ఏమీ లేవు. మరి బతికేది కావాలా? మరి 850 కట్టాలంటే ఎక్కడ తెచ్చి కట్టాలి? మేము ఎలా బతకాలి? మీరు చెప్పాలి. మాకు న్యాయం కావాలి. మాకు కాపాడాలి మమ్మల్ని. మేము నాన్నగారు ఉన్నప్పుడు పరవాణం తిన్నాం. ఇప్పుడు మేము తింటారు కూడా సమస్యగా ఇరుకుపోయాము. పరవాణం తిన్నాం నాన్నగారు ఉన్నప్పుడు. 10 మంది చుట్టాలు వస్తే పరవాణం పెట్టాం. 10 మంది చుట్టాలు వస్తే మాకు ఉండగా పరవాణం పెట్టాము. ఇప్పుడు చుట్టాలు వచ్చినా పెట్టడానికి మాకు అసలు గంజి కూడా లేదు. ఆ పరిస్థితిలో ఉన్నాం మేము. ఏది కొనుక్కోవాలన్నా కనీసం బయటకు వెళ్ళి పంచదార కొనాలన్నా, టీ పొడి తీసుకురావాలన్నా ఆకాశానికి రైలు వెళ్ళిపోయింది. మా సమస్యలు ఏంటి? ఎవరికైనా వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయా అన్న షర్మిల ప్రశ్నకు మహిళల నుంచి వచ్చిన సమాధానం లేదని. అమ్మా, డ్వాక్రా మహిళలకి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నారా? ఎవరికైనా వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయా? గట్టిగా చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు వినిపించాలి. ఎవరికి రావట్లేదు అలా? రైతులకు ఎవరికైనా వడ్డీ లేకుండా రుణాలు వస్తున్నాయా? ఎవరికి రావట్లేదు. మరి పావుల వడ్డీ పడుతుందా? ఎక్కువ పడుతుందా? తక్కువ పడుతుందా? రూపాయి వడ్డీ. అమ్మ, వేలను చూపించండి. ఎంత పడుతుంది వడ్డీ? రూపాయి, 2 రూపాయలు, రూపాయి పావుల. పావుల చెప్పి 2 రూపాయలు తీసుకుంటున్నారు. మహిళల ఆవేదన చూస్తుంటే బాధేస్తోందని, సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు షర్మిల.